ఈ లోకంలో మనుషుల్ని ఇంప్రెస్ చేయాలంటే మనీ ద్వారా ఇంప్రెస్ చేయొచ్చు, లేదా మాట ద్వారా ఆ మాట ఈ మాట చెప్పి ఆ మనిషిని మచ్చిక చేసుకోవచ్చు. ఇంకొంతమంది కరప్షన్ అనే ఎలిమెంట్ని ఎంచుకుంటారు. ఇంకొంతమంది భయపడి వారు బెదిరిస్తున్నారని, ఏదో చేస్తారన్న భయంతో వారికి లొంగిపోతారు. ఇంకా రకరకాలుగా వారిని గెలవడానికో వారిని ఇంప్రెస్ చేయడానికో మనం ట్రై చేస్తూ ఉంటాం. అయితే దేవుణ్ణి ఇంప్రెస్ చేయడానికి మనం ఏం చేయాలి? మనుషులు ఓకే, రకరకాలు వారికి ఒక మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇస్తే వారు సాటిస్ఫై అయిపోతారు. మనం ఏది చెప్తే వారు అది చేస్తారు. కానీ దేవుణ్ణి మనం మెప్పించాలంటే, దేవుణ్ణి మన వైపు త్రిప్పుకోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనంలో చెప్తున్నాడు, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడని భక్తుడు మాట్లాడుతున్నాడు, మోషే భక్తుడు. మరి ఈ లోకంలో వారిని ఇంప్రెస్ చేయడానికి నీ డబ్బు ఖర్చు అవుతుందేమో, నీ ఎనర్జీ ఖర్చు అవుతుందేమో, లేకపోతే నువ్వు నష్టపోవాల్సి వస్తుందేమో. కానీ దేవుడు ఏమడుగుతున్నాడంట మనల్ని? మన ధనమో, లేకపోతే మన బంగారమో, మన వెండో, మన ఆస్తులో, మన భూములో, లేకపోతే ఏదో దేవుడు అడగట్లేదు. కానీ నీవు ఆయన మాట వింటే చాలంట. ఆయన మాట వినడం తప్ప మన నుంచి ఆయన ఏది ఆశించట్లేదంట. మనం ఏదో బలులు ఇస్తామనో, అర్పణలు ఇస్తామనో, ప్రతిష్ట అర్పణలు చేస్తామనో, లేకపోతే దశంభాగాలు ఇచ్చేస్తామనో. చాలామంది ఎక్కువ ఫీల్ అయిపోతుంటారు, నేను దశంభాగాన్ని ఇచ్చాను కాబట్టి ఈ చర్చ్ నడుస్తుంది, వారు నాకు సమాధానం చెప్పాలి దేని విషయంలో అయినా, వాళ్ళు నాకు ఆన్సరబుల్ అని ఫీల్ అవుతారు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నా మాట వినడం తప్ప నాకు ఏది అవసరం, అది కూడా నువ్వు మాట విని నా మార్గంలో నడుస్తూ నన్ను పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో నీవు అనుసరిస్తే ఏం జరుగుతుంది తెలుసా? అది నీ మేలుకే, నీ కొరకే నేను చెప్తున్నా. నీవు నా మాట వినడం నీ మేలుకే. నువ్వు వింటే నువ్వే బాగుపడతావు, నువ్వు వింటే నువ్వే ఎదుగుతావు, నువ్వు వింటే నువ్వే పైకి వస్తావు, నువ్వు వింటే నువ్వే స్వస్థత పొందుతావని దేవుడు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది చూడండి, కొంతమంది అథారిటీస్ నీవు వారిని చాలా ఇంప్రెస్ చేయొచ్చు, అంటే నీ ధనం ఇచ్చో లేకపోతే రకరకాల గిఫ్ట్స్ ఇచ్చి ఇంప్రెస్ చేయొచ్చు. కానీ వారికి ఒక నమ్మకమైన దాసుడు కావాలి, లేదా ఒక నమ్మకమైన పని జరగాలి వారికి. అంటే వారి సంబంధించిన పని ఏదైనా జరగాలంటే నీకు గిఫ్ట్స్ ఇచ్చేవారినో, లేకపోతే పలానా నీకు ఏదో అర్పించేవారిని వారు ఎన్నుకోరు. కానీ నమ్మకంగా మాట వింటూ భయం కలిగి పనిచేసేవారిని వారి సొంత పని కోసం వారు ఎంచుకుంటారు. అంటే నమ్మకత్వాన్ని వారు కోరుకుంటారు వారి సొంత పనిలో. అట్లనే మనుషులే అంత నమ్మకం కోసం చూస్తున్నప్పుడు దేవుడు ఇంకెంతగా నీ నుంచి ఆశపడుతున్నాడు. నిన్ను పోషించే దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు, నిన్ను కాపాడుతున్న దేవుడు, కునుకక నిద్రపోక నిన్ను అనుక్షణం అనుదినం నిన్ను కాపాడుతున్న దేవుడు నీ నుంచి ఏమడుగుతున్నాడు? కేవలం నీ హృదయం, కేవలం నీ పూర్ణ ఆత్మతో ఆయన సేవించాలని నీ మనసు ఆయన అడుగుతున్నాడు. నీ మనసులో చోటు అడుగుతున్నాడు. నీ హృదయంతో ఆయన్ని సేవించాలని, ఆయన తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని ఆయన నీ నుంచి ఆశిస్తున్నాడు. కనుక చిన్నదే ఆయన అడిగింది, మనకి కష్టంగా అనిపిస్తుంది, కానీ నిజంగా నీ మనసు ఆయనకి ఇస్తే చాలా తేలికైపోతావు. నీకు ఈ లోకంలో జీవించడం చాలా ఈజీ అయిపోతుంది. కనుక ఆయన వెంబడిద్దాము, ఆయన మాట విందాం. మాట వింటే చాలు, నువ్వు బ్లెస్సింగ్ మీద బ్లెస్సింగ్ చూస్తావు. ఒక్కసారి తల ఉంచి చూడు, ఒక్కసారి నీ జీవితాన్ని దేవునికి సరెండర్ చేసి చూడు, నీ లైఫ్ ఎంత మారిపోతుంది. నువ్వే సాక్ష్యం చెప్తావు, నువ్వే ముందుకొచ్చి. ఎవరో నిన్ను ప్రోద్బలం చేయని అవసరం లేదు, ఎవరో నిన్ను పర్సువేట్ చేయని అవసరం లేదు. కానీ నీవే ముందుకొచ్చి, దేవుడు నా జీవితం ఇలా చేశాడు, నేను ఇలా చెప్పడం వల్ల అనేక మంది మారాలని నీవే ముందుకు వస్తావు. కనుక దేవుని మాట విందాం, ఆశీర్వాదాలు పొందుకుందాం, దేవునిలో నడుచుకుందాం. ఆమేన్.